భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరైన రోహిత్ శర్మ తన కెరియర్లోని అత్యంత చీకటి రోజులను తొలిసారి గుర్తు చేసుకున్నారు. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి తనను ఎంతగా కృంగదీసిందో వివరిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన తర్వాత అసలు క్రికెట్ బ్యాట్ పట్టకూడదని, ఆట నుంచి తప్పుకోవాలని తాను భావించినట్లు రోహిత్ వెల్లడించారు. ఆ ఓటమి తన ప్రాణాన్ని, తనలోని శక్తిని పూర్తిగా పిండేసిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఎమోషనల్ అయ్యేలా చేస్తున్నాయి. గురుగ్రామ్లో జరిగిన మాస్టర్స్ యూనియన్ కాన్వకేషన్ వేడుకల్లో చీఫ్ గెస్ట్గా పాల్గొన్న రోహిత్ ఈ సంచలన నిజాలను పంచుకున్నారు. 2022లో కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన క్షణం నుండి తన ఏకైక కల వరల్డ్ కప్ గెలవడమేనని, దానికోసం తన జీవితాన్ని దారపోశానని చెప్పారు. వరుసగా 10 మ్యాచ్లు గెలిచి అప్రహతంగా సాగిన భారత్ ఫైనల్లో ఒక్కసారిగా కుప్పకూలడాన్ని తాను జీర్ణించుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో తాను తీవ్ర నిరాశలో మునిగిపోయానని, తిరిగి తనపై తనకు నమ్మకం కలగడానికి కొన్ని నెలల సమయం పట్టిందని వివరించారు. గత 2 ఏళ్లలో రోహిత్ కెరియర్ ఎన్నో మలుపులు తిరిగింది. 2024 జూన్లో టీ20 వరల్డ్ కప్ గెలిచిన వెంటనే ఆయన టీ20 ఫార్మాట్కు వీడ్కోలు పలికారు. అంతేకాకుండా 2025 మేలో టెస్టు క్రికెట్ నుంచి కూడా గౌరవప్రదంగా తప్పుకున్నారు. ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్కే పరిమితమైన రోహిత్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నప్పటికీ జట్టులో కీలక ప్లేయర్గా కొనసాగుతున్నారు. ఓటమి ఎదురైనప్పుడు తిరిగి పుంజుకోవడమే పెద్ద పాఠమని రోహిత్ శర్మ చెప్పుకొచ్చారు. 2023 నాటి చేదు జ్ఞాపకాన్ని 2024 టీ20 వరల్డ్ కప్ విజయం, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్తో తుడిచివేసుకున్నారు హిట్ మ్యాన్. రోహిత్ శర్మ కన్ను ఇప్పుడు 2027 వన్డే వరల్డ్ కప్ పై ఉంది. 38 ఏళ్ల వయసులో ఉన్నా బ్యాటింగ్, ఫీల్డింగ్ లో అదరగొడుతున్నాడు. దక్షిణాఫ్రికా వేదికగా జరిగే 2027 వరల్డ్ కప్ లో ఆడి తన చిరకాల కోరికను తీర్చుకోవాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. బీసీసీఐ సెలెక్టర్ల ప్రణాళికలో రోహిత్ ఇంకా కీలక ఆటగాడే. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రతి క్రీడాకారుడికి ఒక గొప్ప ప్రేరణ. ఇక రోహిత్ తన కెరియర్ను ఆఖరి వరల్డ్ కప్ విజయంతో ముగించాలని యావత్ క్రికెట్ ప్రపంచం కోరుకుంటోంది.